హిందీలో బినా అంటే తెలుగులో లేకుండా అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ వర్డ్ని యూస్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయొచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్సాన్ పానీకే బినా నహీ రహ సక్తా అంటే మనిషి నీరు లేకుండా ఉండలేడు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఇన్సాన్ అంటే మనిషి, పానీ అంటే నీరు, బినా అంటే లేకుండా. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. బచ్చే మాకే బినా నహీ రహ సక్తే హే అంటే పిల్లలు అమ్మ లేకుండా ఉండలేరు. ఈ ఎగ్జాంపుల్లో బచ్చే అంటే పిల్లలు, మా అంటే అమ్మ, బినా అంటే లేకుండా, నహీ రహ సక్తే హే అంటే ఉండలేరు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. రామ్ కే బినా సీతా కహీ నహీ జాతీ హే అంటే రాముడు లేకుండా సీత ఎక్కడికి వెళ్ళదు. కహీ నహీ జాతీ హే అంటే ఎక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ సెంటెన్స్, ఆప్కే బినా యహ్ కామ్ నహీ హోగా అంటే మీరు లేకుండా ఈ పని అవ్వదు అని అర్థం వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో కామ్ అంటే పని, నహీ హోగా అంటే అవ్వదు. నెక్స్ట్ వన్, సబ్జీ బినా ప్యాజ్ సే బనాఓ అంటే కూర ఉల్లిపాయ లేకుండా చెయ్యు అని అర్థం వస్తుంది. సబ్జీ అంటే కూర, బినా ప్యాజ్ అంటే ఉల్లిపాయ లేకుండా, బనావో అంటే చెయ్యు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, पैसे के बिना कोई काम नहीं होता है అంటే డబ్బులు లేకుండా ఏ పని అవ్వదు అని అర్థం వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో पैसे అంటే డబ్బులు, బినా అంటే లేకుండా, कोई काम नहीं होता है అంటే ఏ పని అవ్వదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. चीनी के बिना खीर में स्वाद नहीं होता है అంటే పంచదార లేకుండా పాయసం రుచి ఉండదు. ఇక్కడ చీనీ అంటే పంచదార, ఖీర్ అంటే పాయసం, స్వాద్ అంటే రుచి, నహీ హోతా హే అంటే ఉండదు. నెక్స్ట్ సెంటెన్స్, ఇధర్ ఉధర్ బినా దేఖే లిఖో దీని తెలుగు అర్థం ఏమవుతుందో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.